ఎదురు కాల్పులన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దేశవ్యాప్తంగా నక్సలైట్ల పేరుతో 10,000 మందిని చంపేశారని ఆరోపించారు. ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. లేదంటే దేశంలో మానవ హక్కులకు స్థానం ఉండదని చెప్పారు. మేధావులను జైళ్లలో పెట్టి వారి చనిపోయేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 2026 మార్చి 20 నాటికి నక్సల్స్ని తుడిచిపెట్టేస్తానని చెప్పడం జరిగింది. నాకు తెలిసి అంతకుముందే మొత్తం తుడుద్దామనుకుంటున్నాడు. 2026 టార్గెట్ పెట్టినా పదుల సంఖ్యలో చంపుతా ఉన్నారు. ఒక్కరోజే మొన్న 37 మందిని చంపారు, ఆ తర్వాత 6గురిని చంపారు. అలా మీకు మొత్తం లెక్కగా చూస్తే ఇప్పటి వరకు ఈ 24 తర్వాత 7గురిని చంపడం జరిగింది. అంటే ఈ రెండోసారి పరిపాలనలోకి వచ్చినాక దాదాపు 10,000 మంది చంపేశారు. మేధావులను కూడా చంపేస్తున్నారు. మేధావులను చంపటము, చంపించటము, ఇప్పుడు దబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేశ్వర్ లాంటి వాళ్ళని చంపించడము, లేకపోతే జైల్లో పెట్టి చంపటము. అసలు ఈ దేశాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. ఇక వీళ్ళు బతకనీరా ఎవరిని ప్రశ్నించేవాడిని? అంటే సిద్ధాంతం వేరు కావచ్చు, అంటే వాళ్ళు ఏం పరాయి దేశస్తులా? వాళ్ళకేమి పౌరసత్వ హక్కులు లేవా? ఈ విధంగా ఇంత అన్యాయంగా చంపటం అంటే అసలు మీకు ఎవరిచ్చారు అధికారం? మీకు ఈ హక్కు ఎవరిచ్చారు? అమిత్ షా ఈ పద్ధతుల్లో ఇంకా ప్రజలకి అధికారం వస్తే అమిత్ షాకి ఎన్నిసార్లు ఉరిదీయాల్సి వచ్చిందో, నరేంద్ర మోడీని ఎన్నిసార్లు ఉరిదీయాల్సి వస్తుందో. ఇన్ని అకృత్యాలు, అరాచకాలు గతంలో కొన్ని దేశాల్లో ఇలాగ చేశారు. వాళ్ళందరూ దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎదురు కాల్పులన్నీ కూడా నా దృష్టిలో ప్రభుత్వం చేసిన హత్యలు. ఈ ప్రభుత్వ అవసరం అనుకుంటే జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన